హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి మనం ఏమవుతుందంటే గ్యాస్ స్టవ్లో మనం చూడండి చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఇది. ఇట్లా మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం సిమ్లో పెడతాం మంట వెలిగించి. ఒకసారి వెలిగించి చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం మంట వెలిగించాం కదా, ఇట్లా వెలిగించి మనకు మంట ఫుల్గా వస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మంట తగ్గిస్తాం కదా, ఇట్లా సిమ్లో పెట్టినప్పుడు మనకు మంట ఆఫ్ అయిపోతుంది. ఒకసారి మనకు ఆఫ్ అయిపోతుంది. ఇలా ఆఫ్ అయిపోతే ఎలా రిపేర్ చేయాలి మనకు సిమ్లో పెట్టినప్పుడు ఆఫ్ అవ్వకుండా ఈజీగా చూపిస్తాను. ఆ విధంగా మీరు రిపేర్ చేసుకోండి. పదండి. ఓకే, గ్యాస్ స్టవ్ రిపేర్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సేఫ్టీ పని. చూడండి, గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ మీరు ఆఫ్ చేయాలా, ఎందుకంటే మనకి సేఫ్టీ ముఖ్యం. ఆఫ్ చేసిన తర్వాత ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఓకే, రిమూవ్ సామాన్. మన గ్యాస్ స్టవ్ మనకు చూడండి సిమ్లో పెడితే ఆఫ్ అయిపోతుంది కదా, దీన్ని మనం చూడండి ఎలా మనం రిపేర్ చేయాలంటే చూడండి ఈ విధంగా గ్యాస్ స్టవ్ని పైకి లేపండి. ఇక్కడ బర్నల్ సెట్ ఉంది కదా, ఈ బర్నల్ సెట్ ఇక్కడ మనకు చూడండి ఈ ప్లగ్ని మనం కొంచెం అదిమితే ఇక్కడ చిన్న స్క్రూ ఒకటి వస్తుంది. ఈ విధంగా అదిమితే ఇక్కడ చిన్న స్క్రూ ఒకటి వచ్చింది. ఈ స్క్రూని ఓపెన్ చేస్తే మనకు అదిమి పట్టి ఈ స్క్రూ వచ్చేసిన తర్వాత ఈ సెట్ వస్తుంది మనకు బయటికి, ఈ పై సెట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లోపల మన డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేయాలా. ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. అప్పుడు క్లీన్ చేసిన తర్వాత మీకు సిమ్లో పెట్టినప్పుడు ఆఫ్ అయిపోకుండా మంట వెలుగుతూ ఉంటుంది. అదే ప్రాబ్లం, ఇది రిపేర్ చేయొచ్చు మీరే. ఓకే, ఓన్లీ టెస్టర్ రిపేర్. ఫ్రెండ్స్, ఈ నెట్ని జాగ్రత్త పెట్టండి. చిన్న నెట్ని మళ్ళీ రీఫిట్టింగ్ చేయాలి మనం, దీన్ని మళ్ళీ బిగించాలా. ఓకే, చాలా చిన్నదిగా ఉంటుంది, జాగ్రత్త పెట్టండి. ఓకే, గ్యాస్ స్టవ్ నార్మల్ ఫోల్డింగ్, ఈజీ ఓపెన్, స్ప్రింగ్. ఓకే, ఈ 3 వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి, మళ్ళీ రీఫిట్టింగ్ చేయాలా. చూడండి ఎంత డస్ట్ ఉందో మనకి ఇక్కడ. ఈ మొత్తం డస్ట్ లోపలంతా డస్ట్ జరిగిపోయింది, దానివల్ల మనకు టైట్గా మనకు బిగసుకుపోయింది. మొత్తం క్లీన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీని లోపల మనకు ఒక సెట్ ఉంది కదా, ఈ సెట్ను మనం ఓపెన్ చేయాలా. టెస్టర్తో ఈ విధంగా మనం దీన్ని తిప్పితే బయటకు వస్తుంది. అది తిప్పి దీన్ని బయట తీసి క్లీన్ చేద్దాం. ఓకే, ఓకే. మనకు సిమ్లో పెట్టినప్పుడు మనకు పొయ్యి ఆరిపోతుంది కదా, సిమ్లో పెట్టినప్పుడు పొయ్యి ఆరిపోవడానికి కారణం ఏంటంటే చూడండి మెయిన్ ఇదే. ఈ విధంగా డస్ట్ జరగడం వల్ల, ఇక్కడ మొత్తం డస్ట్ జరగడం వల్ల ప్రాబ్లం, అందుకు ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చూడండి ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి దీంట్లో, ఈ చిన్న హోల్స్ కూడా డస్ట్ ఉంటుంది. వీటిని క్లీన్ చేయాలా. వీటిని క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇవి కూడా నీట్గా క్లీన్ చేయాలా. వీటిని మనం కరెంట్ వైర్తో క్లీన్ చేయొచ్చు, పినీస్తో క్లీన్ చేయొచ్చు. ఓకేనా, ఆ విధంగా క్లీన్ చేద్దాం. ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. దీన్ని మొత్తం క్లీన్ చేసి ఇక్కడ మనం మొత్తం ఈ సెట్ మొత్తం క్లీన్ చేస్తే రీఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది. అంతే, ప్రాబ్లం సాల్వ్. ఈజీ. కాటన్ క్లాత్, టెస్టర్, పిన్. మన సిమ్లో పెడితే ఆఫ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ హోల్స్ బ్లాక్ అయిపోతాయి. దీన్ని బాగా క్లీన్ చేయాలా. ఈ హోల్స్ని పిన్నుతో ఈ విధంగా క్లీన్ చేయండి, ఆ ప్రాబ్లం రాదు. నీట్గా క్లీన్ చేసుకోవాలా. హోల్స్ని బాగా క్లీన్ చేసుకుని గాలి వదిలి చూడాలా. ఈ హోల్స్ కూడా ఇక్కడ ఉన్న అన్ని హోల్స్ క్లీన్ చేయాలా. మొత్తం పెద్ద హోల్స్ కానీ చిన్న హోల్స్ మొత్తం ఈ విధంగా. టెస్టర్ క్లాత్ ఈ విధంగా మీరు మొత్తం లోపల మొత్తం కాటన్ క్లాత్ ఈ విధంగా టెస్టర్ పెట్టే విధంగా క్లీన్ చేయండి. అన్ని కాడికి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు నూనె వేసి క్లీన్ చేయాలంటే కొద్దిగా నూనె వేసి క్లీన్ చేయొచ్చు. నేనైతే నూనె ఏం వేయడం లేదు, మీ ఇష్టం. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, క్లీన్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం యాస్టిస్గా రీఫిట్టింగ్ చేసి మొత్తం సెట్ చేసేద్దాం. ఈ సెట్ బాగా క్లీన్ అయిందో లేదో హోల్స్ గాలి చూడవచ్చు మీరు ఈ విధంగా. ఓకే, డన్. ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్ మనకు గాడి ఉంది కదా ఇక్కడ కటింగ్, ఈ కటింగ్ మన కిందికి పెట్టి బిగించాలి. ఈ విధంగా లోపల పెట్టాలి అంతే, ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ స్ప్రింగ్, స్మాల్ స్ప్రింగ్. నెక్స్ట్ ప్లగ్ ఆన్ ఆఫ్, డౌన్ సైడ్. ఓకే, గ్యాస్ స్టవ్ అప్. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైకి లేపిన తర్వాత ఈ ప్లగ్ని కొంచెం అదిమి పట్టి, పైన ప్లగ్ ఉంది కదా దీన్ని కొంచెం అదమాలి. ఈ విధంగా అదిమితే ఇక్కడ మన హోల్లో మనకు కరెక్ట్గా బొరక వస్తుంది. స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం చిన్న హోల్ ఉంది కదా, ఈ హోల్లో పెట్టి బిగించేద్దాం అంతే. ఓకే, నాట్ టైట్. ఓకే, టెస్టర్ రిపేర్ డన్. గ్యాస్ స్టవ్ డౌన్. అంతేనండి, చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. రిపేర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ పైన సామాన్లన్నీ సెట్ చేసిన తర్వాత గ్యాస్ రెగ్యులేటర్ ఉంది కదా ఆన్ చేసేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం సిలిండర్ ఆన్ చేసాను చూద్దాం.
చూడండి మనకు మంట ఫుల్గా ఉంది, ఈ ప్లగ్ కూడా మనకు లూజ్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం సిమ్లో పెడితే ఆఫ్ అవుతుందో చెక్ చేద్దాం. ఓకేనా, ఆఫ్ అవడం లేదు. ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఒకవేళ వస్తే ఈ విధంగా చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. మీకు చూపించాను ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా చాలా ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చు. అంతే, చాలా చిన్న ఈజీ ట్రిక్ ఇది. అంతే, ఒకే దాంట్లో మనకు అంత ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్ సంబంధించి అన్ని రిపేర్స్ వీడియోస్ అన్ని నేను చేశానండి, నా ఛానల్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకున్నాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ అని.